జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. శృతి నువ్వు మారేవని అర్థం చేసుకున్నావు కదా, ఎక్కడికి వెళ్తున్నావు? శృతి, వెళ్ళేది నేను కాదు, నువ్వు. శృతి. ఎస్, నువ్వే రామారావు. పో. ఏం చేస్తున్నావు శృతి? చెయ్యాల్సిందే చేశాను రామారావు. అర్థం కాలేదా? చనిపోయినట్టు డ్రామా ఆడి నన్ను మోసం చేసి నా ఆస్తి రాయించుకొని నా డబ్బుతో నువ్వే ఎంజాయ్ చేస్తూ నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టావు. నా శత్రువులతో చేతులు కలిపి నాకు చుక్కలు చూపించి నన్ను నువ్వు రోడ్డుకి ఈడుస్తావా? ఇప్పుడు నీ గతి అదే. శభాష్ శృతమ్మ, శభాష్. చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవాని బాగా బుద్ధి చెప్పావు. నీ నటనా కౌశల్యంతో నువ్వు అనుకున్నది సాధించావు. మమ్మల్ని అందులో భాగస్వాముల్ని చేశావు. పరమానందంగా ఉందమ్మాయి నీ అమ్మతోడు. అంటే ఇదంతా నాటకమా? అవును రామారావు, భలేగా కనిపెట్టేశావే. బట్ టూ లేట్. మా ప్లాన్లో మొదట బకరాయింది నువ్వే రామారావు. దానికి ఆస్తంతా శృతి పేరు మీద నువ్వు రాసివ్వడమే. దానికోసమే శృతి మంచిగా మారింది. సారీ, మారినట్టు నటించింది. మరి ఇలాంటి వాళ్ళకి నిజంగా నేను సేవలు చేస్తానా? డామ్ ఇట్. ఇప్పుడు మీ బ్యాచ్ ఒక్కొక్కళ్ళ పని చెప్తాను. ఇది నా ఇల్లు. ఇంకిక్కడ నీకు స్థానం లేదు, బయటికి పో. ఎంత నమ్మక ద్రోహం చేశావు? అయ్యో, మీరు మాత్రం నాకు చేయలేదా? నా ఆస్తి రాయించుకొని చేసింది ద్రోహం కాదా? నీవు చేసింది నీ మంచి కోసమే. నువ్వు ఆస్తినంతా ఎక్కడ పాడు చేస్తావో అని అలా చేశాం. అంతేగాని దాని మీద ఆశతో కాదు. నువ్వు ఏదో ఒకరోజు మారి వచ్చినప్పుడు నీకే ఇద్దామనుకున్నావు. అలాగే వచ్చావనుకొని నీకు తిరిగిచ్చాను. కాని నీ బుద్ధి నువ్వు ఎప్పటికీ మారవు. మోసమే చేశావు. భూపతి గారు, అవసరం లేని పనికి మాలిన వాగుడు ఎంతసేపు వినాలి? ఇరిటేటింగ్ గా ఉంది. వీడిని బయటికి తోసేయండి. ఓకే శృతి, గెంటి పారేస్తాను. రండి, కూర్చోండి. రామారావు. డైరెక్టర్ గారు, ఆ శృతి అయితే అది మారలేదన్నమాట. నటించింది. డైరెక్టర్ గారు, మీ దగ్గరకు వస్తుందేమో. ఏంటక్షరా? మారినట్టు నటించిందంటండి. ఆస్తి రాయించుకుని రామారావుని బయటికి గెంటేసిందంట. చిన్నక్క, ఎవరు వచ్చారు? ఇల్లు కొనడానికి వచ్చింది వారే. నన్ను క్షమించండి అత్తయ్య.
రండి మేడం. వచ్చాను కదా, ఇక మీ ఇల్లు నేను కొనేసినట్టే. ఇక ఈ ఇంటికి ఓనర్ని నేనే. షాక్తో కూడిన కోపంతో చూస్తున్నారు అంటే ఈ పాటికి రామారావు ఉప్పందించేసే ఉంటాడు. ఈ ట్విస్ట్ ఊహించుండరు కదా. వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇదే. హా, కడుపు మండిన మాటలు నేను అస్సలు లెక్క చేయను. ఇటు విని అటు వదిలేస్తాను. బాగా ఆలోచించుకునే చేస్తున్నావా? అవును బావుగారు, బాగా ఆలోచించి పకడ్బందీగా పథకం పన్నే చేశాను. చెప్పండి, ఈ ఇంటిని ఎంత కమ్మాలనుకుంటున్నారు? మీరిలాంటివేవి పట్టించుకోకండి. చెప్పండి, ఎంత? ఇల్లు మొత్తం చూడరా మేడం? చూస్తున్నాను కదా, చాలు. కొనేయడానికి ధర చెప్పండి. 20 కోట్లు అనుకుంటున్నాను మేడం. 20? అంటే స్థలం వాల్యూ కూడా ఉంటుందిగా మేడం. నేననింది అంతా అని కాదు, ఇంతేనా అని. 25 కోట్లు ఇస్తాను. ఈ క్షణమే ఈ ఇల్లు మొత్తం నాదైపోవాలి. ఆన్ ద స్పాట్ వీళ్ళందర్నీ ఇల్లు ఖాళీ చేయించి తాళం వేయండి. వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుందాం. అక్కడ తాళాలు తీసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.